కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యకు సంబంధించి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉప్పాడులో మత్స్యకారులతో మాట్లాడతారు. గతంలో మత్స్యకారులు తమ సమస్యలు పరిష్కరించాలని భారీ ఎత్తున ఆందోళన చేసిన విషయం మనకు తెలిసిందే. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో నేరుగా మత్స్యకారుల దగ్గరికే వచ్చి వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే ఇవాళ పవన్ ఉప్పాడులో పర్యటించనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యకు సంబంధించి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉప్పాడలో మత్స్యకారులతో నేరుగా మాట్లాడనున్నారు. ఇక ఉప్పాడ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ మనకు ఉప్పాడలో మత్స్యకారులతో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. డీటెయిల్స్ మనకు దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, కాకినాడ జిల్లాలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కొనగల పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మొదటి అంటే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి 5 మ్యాన్ కమిటీతో భేటీ అవుతారు. 5 మ్యాన్ కమిటీ గత 10 రోజుల నుంచి ఉప్పాడ తీరంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక అధ్యయనం చేశారు. అధ్యయనం నివేదిక పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ పవన్ కళ్యాణ్ అనంతరం కూడా ఉప్పాడ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉప్పాడ మండలంలో ఉన్న మత్స్యకారులతో భేటీ అవుతారు. భేటీ అయినంతరం గతంలో వాళ్ళు చేసిన యాజిటేషన్ ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో అయితే పవన్ కళ్యాణ్ వచ్చేంత వరకు కూడా మేము వేటకాల్లో కూడా చేసిన మత్స్యకారులకు సంబంధించి అసలు ఏ కారణాలతో చేశారు, ఏ అంశంపై చేశారన్న అంశంపై కూడా అయితే మాట్లాడే అవకాశం ఉంది. దాని తర్వాత అనంతరం ఒక్కొక్క గ్రామం నుంచి దాదాపు 5 నుంచి 10 మందితో సమావేశం వస్తారన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఈ సమావేశంలో అలాగే మెయిన్ ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అరవిందో మరియు దివీస్ నుంచి వస్తున్న కాలుష్యం వల్ల ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు చనిపోవడమే తమ వేటకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి అయితే మత్స్యకారులు మెయిన్ ఎజెండాగా చేస్తున్నారు. దీనికి సంబంధించి స్థానికంగా ఉండే జిల్లా స్థాయి పోలీసు అధికారులతో కూడా భేటీ నిజంగా ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో దివీస్ నుంచి మరియు మిగతా ప్రాంత దాంట్లో నుంచి కూడా ఏమైనా వ్యర్థాలు వెదజల్లుతున్నాయా, వ్యర్థాలు వెదజల్లుతున్నట్టు దాని సముద్రంలో కలిసి నిజంగా చేపలు చనిపోతున్నాయన్న అంశంపై కూడా పోలీసుల అధికారులతో నివేదిక తెప్పించుకుని అనంతరం అయితే మా సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సమీక్షా సమావేశాలు అయితే మత్స్యకారులు పాల్గొంటారు. అందరూ లోపలికి మనం కాకినాడ కలెక్టరేట్ గేట్ దగ్గర ఉన్నాం. వీళ్ళందరూ లోపలికి అనుమతి ఉన్న వాళ్ళే లోపలికి పంపిస్తున్నారు. దానికి సంబంధించి మన వీడియోస్ రూపంలో చూస్తున్నాం. వీళ్ళందరూ ఉప్పాడ గ్రామాల్లో ఉండే మత్స్యకారులు, బోటు ఓనర్స్ కూడా వీళ్ళందరూ ఉన్నారు. కొంతమందికి అనుమతి లేదని లోపలికి వెళ్తున్నారు. కేవలం అంటే ఎందుకంటే తక్కువ ప్రదేశం ఉండడంతో కేవలం కొంతమందిని మాత్రమే అనుమతి ఇచ్చేందుకైతే పోలీసు అధికారులు అయితే సిద్ధమయ్యారు. అక్కడ ప్రాంతం కూడా నాలు చిన్నదిగా ఉండడంతో ఇంపార్టెంట్ గా ఉండేవాళ్ళు సమస్యలు బాగా చెప్పేవారిని తీసుకెళ్లేందుకు అయితే అక్కడ సిద్ధం చేశారు. దాంతో పాటు కొంతమందికి అనుమతి లేదానికి అయితే పోలీసులతో ఒకసారి మేము కూడా వెళ్తామని రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా తమ ప్రదేశం చిన్నదిగా ఉంది, వెళ్ళేందుకు అవకాశం లేదని కూడా చెప్తున్నారు. కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళు మరింత సమాచారం చెప్తున్నారు. ఏం జరుగుతుంది, దేని గురించి అదే సంబంధించి కొంతమంది అయితే వచ్చారు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, మత్స్యకారులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అసలు ఏ సమస్య గురించి చెప్తున్నారు, దేని గురించి వెళ్దాం అనుకుంటున్నారు చెప్పండి. మామూలుగా ఏమన్నా సార్ వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తారు. అదే నేను దీని వల్ల చేపలు చనిపోతున్నాయంటారు, ఏ కారణం చేత అంటారు? నిజంగా పొల్యూషన్ వల్లనా వేరే ఇతర కారణాలు అంటే ఎలా జరుగుతుంది? కొంచెమనే 10 రోజులు కూడా వేటకెళ్ళి పట్టుకుని సార్. ఇప్పటికే మా ఊళ్ళందరూ కొత్త చేతి పట్టుకుని
ఓకే రైట్ దుర్గారావు.